Hey, hi, it's me Jay. Today కార్ ఒకటి రెంట్కి తీసుకున్నా జూమ్ కార్ నుంచి. సో ఈరోజు నుంచి ఇక్కడ ఈరోజు ఒక చిన్న స్మాల్ ట్రిప్ వేసిన. ఇక్కడ నుంచి అల్వా నుంచి వేగమాన్కి బై రోడ్ కార్ డ్రైవ్ చేయబోతున్నా. ఇట్స్ ఏ సోలో రైడ్. సో అక్కడి నుంచి నేనేమైతే చూస్తానో మీకు నా కళ్ళతో మీకు అన్నీ చూపిస్తాను. సో ఇది కారు రెంట్కి తీసుకున్న షిఫ్ట్ అంట, 2019 మోడల్. సో ఈరోజు ఫస్ట్ టైం అటు సైడ్ పోతున్నాను అన్నట్టు. ఇప్పుడు దాకా ఎప్పుడు పోలే ఆ ప్లేస్కి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం టు గో టు దట్ రూట్ and hope this journey will be going to be adventurous and let's see. ఇది రూట్ మ్యాప్ నేను మీకు చూపిస్తున్నా. ఆలువా నుంచి పెరుంబవూరు మీదుగా మూవట్టుపోవా, తొండపోవా, దెన్ వేగమాన్. దిస్ ఈజ్ అవర్ రూట్ మ్యాప్. సో దీన్నే ఫాలో అవుతున్నాం. కారు స్టార్ట్ చేసిన కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఈ యాప్లు వీళ్ళంతా నమ్ముకుంటే ఇట్లా అవుతుంది సమ్టైమ్స్. ఓనర్ కాల్ చేసిన, కారు ఓనర్కి. అతను ఏమంటుండంటే జంప్ స్టార్ట్ అంట. ఇదంతా అవసరం మనకు? ఎవరు దోస్తారు ఇప్పుడు ఈ కార్ని? ఎవరి దగ్గర దోపించాలా? ఈ జంప్ స్టార్ట్ ఎట్లా చేయించాలా? అవసరమా? ఇప్పటికే లేట్ అయిపోయింది. చూద్దాం. మనోడు మెసేజ్ చేసిన, లొకేషన్ కూడా షేర్ చేసిన, వస్తానన్నాడు. సో చూద్దాం. సో మనం ఇప్పుడు ఆలువా నుంచి పెరుంబవూరు రూట్, అంటే మున్నార్ వెళ్ళే రూట్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం మనం. ఇప్పుడు రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోయినామంటే ఇంకొక 2 అవర్స్లో మనం రీచ్ అవుతాం వేగమాన్కి. కొంచెం మార్నింగ్ నాదే లేట్ అయింది, కార్ ట్రబుల్ ఇచ్చింది. సో చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తామో. నేను వీళ్ళైతే రికార్డ్ చేస్తా ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ ఆన్ ద వేలో. ఓకే, త్రీ అవర్స్ జర్నీ చేసిన. ఆకలి అవుతుంది. హోటల్ ఉంది, హోటల్కి తినడానికి ఆపాను. ఇదే హోటల్ అన్నట్టు. చూద్దాం అక్కడ ఏమన్నా వెరైటీస్ ఉన్నాయో ఏమన్నాయో చూసి దాన్ని బట్టి తినేసి మళ్ళీ బయలుదేరదాం. మీల్స్ ఆర్డర్ చేసిన. మీల్స్లో మీన్ కర్రీ అడిగిన. మీన్ కర్రీ అంటే చేప పులుసు. ఓకే, సో ఆర్డర్ అయితే వచ్చింది, తింటామన్నా. ఫస్ట్ ఈ చేప కూర, చేప పులుసు వేసుకున్నాం. ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చేప పులుసు ఎంతైనా మన నెల్లూరు టేస్ట్, లేకపోతే మనము చేపల పులుసు మన టేస్ట్ రాదు. కొంచెం చప్పగా ఉంది. ఇంకా పులుపు లేదు.
కారం లేదు, పులుపు లేదు, కారం లేదు. మనం తినలేం బై, ఈ వంటలు మనకి సెట్ కాదు. అంటే ఇది అసలు సెట్ కాదు. మనకంత కారము మసాలా పడితేనే బాగుంటుంది. ఇలాంటివి ఏం చేద్దాం. మీకోసం బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నా. కేరళలో బిర్యానీ ఎలా ఉంటుంది నేను ఒకసారి తిన్నా. తింటే ఏమనిపించిందంటే ఎందుకు ఆర్డర్ చేసినారు అనిపించింది. పెట్రోల్గా అసలు బిర్యానీ అనేది కేరళలో ఎక్కడికన్నా అదే స్టైల్ బిర్యానీ దొరుకుతుంది. అదే స్టైల్, ఓకే, సేమ్ స్టైల్, సేమ్ టేస్ట్, అంతా సేమే. నేను చాలా మిస్ అవుతున్నాను అబ్బా. అది మన బిర్యానీ, మన దమ్ బిర్యానీ చాలా మిస్ అవుతున్నాను. ఏం చేద్దాం, నెక్స్ట్ టైం బిర్యానీ ఆర్డర్ చేస్తా, చూపిస్తా ఎలా ఉంటుంది ఫస్ట్. ఓకే, మనమే తినలేం బయట, మన వల్ల కాదా బిర్యానీ తినడం. చెన్నైలో అయినా కొంచెము హైదరాబాద్ బిర్యానీ కొంచెం పర్లేదు. మేబీ వాళ్ళు టమాటాలు అవి వేస్తారు, అయినా కూడా పర్లేదు. కానీ కొంచెం బిర్యానీ అనేది అనిపిస్తుంది మనకు. కానీ కేరళలో మాత్రం బిర్యానీని పేరు పెట్టుకుంటాను. ఓకే, కానీ అన్నీ ట్రై చేయాలి కదా మనిషి అన్న తర్వాత. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ట్రై, యూ నీడ్ టు టేస్ట్. ఓకే, అప్పుడే అన్నీ తెలుస్తాయి, లేకపోతే చేపల కూర అయితే రెండు వెరైటీస్ ఇచ్చిన అబ్బాయి. మజ్జిగ 2 టైప్స్ మజ్జిగ, మజ్జిగ ఉంది. ఆ తర్వాత సొరకాయ, బెండకాయ, 3 టైప్స్ ఉంది. 3 టైప్స్ మజ్జిగలో 3 రకాలు అన్నట్టు. సాంబార్ ఉంది, ఫ్రై ఏదో ఉంది. ఒకటి అన్నీ ట్రై చేద్దాం. అన్నీ ట్రై చేసి చేపల కూరలాకులు ఏంది భయ్, పులుపు లేదు, కారం లేదు, సప్పగా ఉంది. సరే సప్పగా ఉంటే సాల్ట్ వేసుకుంటే నడుస్తుంది అనుకో. అసలు ఏంది అసలు చేపల కూర అది ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎట్లా మరి తెలుగు వాళ్ళు ఎక్కువ చూడలేరు అబ్బాయి ఈ ఫుడ్. ఎండలు ఇప్పుడు
ఫిబ్రవరి కదా, పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ చేసిన. చిన్న ఎండ కాదు బై, అది ఎండ కాదు. నేను కారులో కూర్చున్నా కూడా, ఏసీ ఆన్ చేసుకున్నా కూడా సన్లైట్ స్టీరింగ్ మీద పడినప్పుడు, చేతుల మీద పడినప్పుడు ఆ వేడి అస్సలు తట్టుకోలేకపోతుంది. అది మార్నింగ్ నుంచి నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా, సేమ్ ఫీల్ ఉంది. ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్స్ట్రీమ్ హాట్, అది మాత్రం ఎక్స్ట్రీమ్ హాట్. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ వేగమాల్ రీచ్ అవుతాం. మజ్జిగలో అల్లము, తర్వాత కొంచెం పుదీనా సంథింగ్ వేస్తున్నారు. బాగుంది బాయ్, కారంగా భలే ఉంది బాయ్. హోటల్కి ఆపోజిట్లో ఎదురుగా ఏదో మంచి స్పాట్ ఒకటి ఉంది బాయ్. మంచిగా వాటర్ గీటర్ మంచిగా ఉన్నాయి. బాగుందా లొకేషన్? బాగుంది భయ్. స్నానాలు, బట్టలు తుక్కోవడాలు అన్నీ దీంట్లోనే.
సో ఆల్మోస్ట్ వి రీచ్ వేగమానికి వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే ఒక మంచి చర్చ్ ఒకటి ఉంది, మంచి భలే కట్టున్నారు. నైస్. నిజంగా చాలా అడ్వెంచరస్గానే ఉంది ఈ జర్నీ. మొత్తం ఘాట్, హిల్లీ ఏరియా కదా, సో మొత్తం ఘాటే. సో మొత్తం ఘాట్. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. సెయింట్ థామస్ చర్చ్. ఓకే, nice view, man. See, bound. మున్నార్ లెక్కే ఉంది, సేమ్ కూడా. మున్నార్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది, కాకపోతే చాలా వ్యాలీలు ఉంటాయి అన్నట్టు. అంటే లోపలికి చాలా లోతు ఎక్కువగా ఉన్నట్టు కొండలు. రోడ్ సబ్ డివిజన్ పేమెంట్. ఆడబట్టిన మనుషులు ఉంటారు, ఆడబట్టిన ఇల్లు ఉంటాయి కదా. కొండల్లో, గుట్టల్లో, లోయల్లో ఎక్కడ పట్టినా ఇల్లే. నైస్ జర్నీ మ్యాన్, ఐ లైక్ ఇట్. సీజన్లో వచ్చుంటే బాగుండేది, ఇక్కడంతా గ్రీన్గా ఉండేది.
అట్లేం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, చూద్దాం. ఇది అడ్వెంచరస్ పార్క్. ఇది మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అడ్వెంచరస్ పార్క్ ట్రై చేస్తారు. సో మీకు చూపిద్దాం.